అందరికీ నమస్కారం. ఓం గం గణపతియే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీమాత్రే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. అందరికీ నమస్కారం. ఈరోజు మనము శుక్రుడు వివిధ ద్వాదశ రాశుల్లో ప్రయాణించినప్పుడు ఎవరెవరికి ఏ ఫలితాలు ఎలా ఉంటాయో అవి చూద్దాం. అయితే నేను ముఖ్యంగా అందరికీ చెప్పాల్సి ఎప్పుడు ప్రతిసారి చెప్తూనే ఉంటాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను మళ్ళీ కూడా. మనము రాశి ఫలితాలు అంటే చంద్రుడు ఉన్న రాశిని రాశి అంటాం. సో చాలా మందికి తమ ఒకవేళ తమ పుట్టిన తేదీ నక్షత్రం ఇవన్నీ ఏమి తెలియకపోతే వాళ్ళు ఏంటంటే వాళ్ళ నామ నక్షత్రంతో రాశి వాళ్ళు పెట్టేసుకొని దాని ద్వారా ఫలితాలు చూసుకుంటారు. అలా కాకుండా జన్మ జాతకం కనుక ఉన్నట్టయితే అప్పుడు ఆ రాశి ఫలితాలు రాశి కంటే ఎక్కువగా మనకి లగ్నం ఫలితాలు బాగా వర్తిస్తాయి. సో ఇక్కడ ఏంటంటే వృషభ రాశిలో శుక్రుడు ఆల్రెడీ ట్రాన్సిట్ పొందుతున్నాడు, అంటే ప్రయాణం చేస్తున్నాడు. అయితే ఇది మనకి మే 14వ తారీఖు వరకు మనకి శుక్రుడు వృషభ రాశిలోనే ప్రయాణం చేస్తుంటాడు అన్నమాట. సో వివిధ లగ్నాల వారికి అంట, లేదా లగ్నాలు తెలియని వారికి రాశి ఎలాంటి ఫలితాలు ఇస్తాయి మనం ఇప్పుడు చూద్దాము. వృషభ రాశిలో శుక్రుడు వచ్చాడు అంటే ద్వాదశ రాశుల్లో అది రెండవ రాశి అవుతుంది. రెండవ రాశి అతి ముఖ్యమైనది వృషభ రాశి. వృషభ రాశి తన సొంత రాశి అవుతుంది, అంటే తన సొంత ఇంట్లోకి శుక్రుడు ప్రయాణం చేస్తున్నాడు. అది కూడా శుక్రుడు ఇప్పుడు ఒంటరిగానే ఉన్నాడు. సో ఇప్పుడు ఏంటంటే మనము ఒక వ్యక్తి తన ఇంట్లో ఉన్న స్వతంత్రం, అది అటు పేదవాడైనా కానీ, మధ్యతరగతి వాళ్ళైనా కానీ, గొప్ప వాళ్ళైనా కానీ, ఎవరైనా కానీ బయట ఎటు ప్రయాణం చేసినా కానీ మళ్ళీ తిరిగి తన ఇంట్లో వచ్చిన తర్వాత పొందిన ఆనందం, సంతోషం పట్టలేని ఆనందం కదా. సో అలాగే ఇక్కడ మనకు కూడా శుక్రుడు తన సొంత ఇంట్లోకి వచ్చాడు కాబట్టి అది కలిపురుషలో రెండవ రాశి అవుతుంది కాబట్టి చాలా మంచి ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా మనకి ఫైనాన్స్ పరంగా అయినా, డబ్బుల పరంగా అయినా, ఏమంటారు, వివాహ వివాహ సమస్యల్లో ఏమన్నా సమస్యలు వస్తున్నాయి అని అంటే, అటు దాంపత్య జీవితంలో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కానీ అక్కడ కూడా మనకి ఈ శుక్రుడు ఈ ట్రాన్సిట్ వల్ల, అంటే సంచారం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితాలే వస్తాయి. సో ముఖ్యంగా మనము ఇప్పుడు మేషరాశితో మనము ఒక్కొక్క రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తారు, లగ్నం అంటే లగ్నం తెలియని వారికి రాశి అని అనుకున్నట్టయితే ఎలాంటి ఫలితాలు ఇస్తాడు విత్ రెమెడీస్ మనం తెలుసుకుందాం. మకర లగ్నానికి అధిపతి ఎవరు అని అంటే శనీశ్వరుడు. సో ఇక్కడ శనీశ్వరుడికి శుక్రుడికి ఏంటి కనెక్షన్ అంటే, శనీశ్వరుడికి మకర లగ్నానికి శుక్రుడు పంచమాధిపతి అవుతాడు. పంచమాధిపతి పంచమంలోనే సంచరిస్తున్నాడు కాబట్టి చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. దాంతో పాటు మనకి ఇక్కడ శని కూడా మనకి మీన రాశిలోనే సంచరిస్తున్నాడు. అలాగే తాను శనీశ్వరుడు ఎప్పుడైనా కానీ మూడో దృష్టితో 3, 7, 10 ఈ 3 దృష్టిలు ఉంటాయన్నమాట. సో ఈ మూడో దృష్టితో శుక్రుడిని చూస్తూ ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా అటు వివాహం కాని వారికైనా కానీ వివాహంలో ఆటుపోట్లు వస్తున్నాయి, విభేదాలు వస్తున్నాయి, లేదా లవర్స్కి ముఖ్యంగా కొన్ని రిలేషన్షిప్ ఇష్యూస్ వస్తున్నాయి అని అంటే, ఫైనాన్షియల్ గెయిన్స్ రావట్లేదు, ఫైనాన్షియల్ సపోర్ట్ మిస్ అవుతుంది,
అలాగే పంచమం కాబట్టి పంచమాధిపతి పంచమంలో ఉన్నాడు కాబట్టి సంతానానికి ఇబ్బందవుతుంది అన్న వారికి కూడా ఇక్కడ మనకి శుక్రుడు పంచమంలో సంచరిస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా మంచి రిజల్ట్సే వస్తాయి. కాకపోతే నేను అందరికీ చెప్పేది ఏంటంటే మన జన్మ జాతకంలో శుక్రుడు కానీ శనిశ్చరుడు ఎందుకు ఇక్కడ మనం శుక్రుడు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి శుక్రుడు గురించి మనము ఇక్కడ సంచారం గురించి చెప్తున్నాం కాబట్టి శుక్రుడు గురించి మనం చెప్పుకోవాలి. శుక్రుడు ఎక్కడ ఉన్నాడు మన జన్మ జాతకంలో, అలాగే శని లగ్నాధిపతి శని అవుతాడు కాబట్టి శని ఎక్కడున్నాడు కూడా చూసుకుంటే మనకి చక్కటి ఫలితాలు ఇస్తాడు. కాకపోతే వీరు కనుక షష్టాష్టమ వ్యయాల్లో లేదా శత్రు స్థానంలో కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా కొద్దిగా డిలే అన్నా అవ్వచ్చు, లేదా పోస్ట్పోన్ అన్నా అవ్వచ్చు, లేదా దశ అంతర్దశలు సరిగ్గా లేవు అని అంటే మటుకు ఖచ్చితంగా రెమెడీస్ చేసుకుంటేనే అవుతాయి. ఆ రెమెడీస్ ఏం చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, చాలా పెద్ద పెద్ద పూజలేమో పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయాల్సి వస్తుందేమో, బాగా ఖర్చుతో కూడిందేమో అనేది మటుకు అనుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ నా 12 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నాను. చాలా చిన్న చిన్న రెమెడీస్ మీరు ఇంట్లోనే కూర్చొని చేసుకునే విధంగా నేనైతే చెప్తాను. మీరు మీ అన్ని డీటెయిల్స్ టీమ్కి చెప్తే వారు వారు సంప్రదించినట్టయితే నేను వారికి అన్నీ చెప్తాను. లేదా లైవ్ కాంటాక్ట్, డైరెక్ట్ కాంటాక్ట్ కూడా మనం పెట్టుకోవచ్చు, చేసుకోవచ్చు. ఈజీ రెమెడీస్తోని అత్యద్భుతమైన ఫలితాలు అయితే ఖచ్చితంగా వస్తాయి. 100 to 100% మీకు అయితే మంచి రిజల్ట్. సో ఇప్పుడు నా చేతిలో ఉన్నది చూస్తున్నది ఇది ఏంటంటే 7 చక్ర క్రిస్టల్ బ్రేస్లెట్. సో ఇది ఎవరైనా ధరించవచ్చు. ఈ పర్టికులర్గా ఈ రాశి వాళ్ళే ఈ రాశి వాళ్ళే అన్నట్టు అయితే ఏమీ లేదు. దీంట్లో మనకి ప్యూర్ క్రిస్టల్స్ ఉంటాయి. ఇక్కడ రెడ్ జాస్పర్ ఉంటుంది, ఇక్కడ గ్రీన్ అవెంజరిన్ అనేసి అంటే క్రిస్టల్స్ పేర్లు అనమాట. ఇది గ్రీన్ అవెంజరిన్, ఇక్కడ మనకి ఇది చూసినట్టయితే ఎల్లో సఫారు, ఇది చూసినట్టయితే బ్లూ సఫారు, ఇది అయితే గ్రే పర్పుల్ అవెన్షన్. సో ఇలాగా ఇవన్నీ ఒక్కొక్క క్రిస్టల్ ఒక్కొక్క తత్వం చెందినదన్నమాట. అంటే మన బాడీలో సప్త చక్రాలు ఉంటాయి కదా, ఈ చక్రాలన్నీ మనం బ్యాలెన్స్డ్గా ఉంటేనే మనకి ఎటువంటి ఆరోగ్య సమస్య లేకుండా ఉంటుంది, బాడీ ఒత్తిడి పొందకుండా ఉంటుంది. సో మనము అటు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి చిన్న చిన్న వాటికి ఏదో మెడిసిన్స్ ద్వారా క్యూర్ అయిపోతుంది, కానీ అది టెంపరీ ఎఫెక్టే కదా. ఎప్పుడైతే మనకి 7 చక్రాలు కరెక్ట్గా అలైన్ అయ్యి కుండలిని శక్తి అంటాం కదా, సో ఆ కుండలిని శక్తి మనము ఇప్పుడున్న హడావుడిలో మాత్రం చేసుకోలేని వారు కూడా ఈ దీన్ని ధారణ చేసినట్టయితే, ఎప్పుడైతే మన ఈ చక్రాలు కరెక్ట్గా అలైన్ చేసినట్టయితే మన బ్యాక్ వెనకాల ఉంటాయి, బ్యాక్ బోన్ ఉంటాయి కదా, స్పైనల్ కార్డ్కి కరెక్ట్గా 7 చక్రాలు ఉంటాయి. ఈ చక్రాలు కనుక అలైన్ చేసినట్టయితే మనకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావు, మానసిక ఒత్తిడి కూడా లేకుండా ఉంటుంది. కాకపోతే ఇంతకుముందు చెప్పాను కదా, ఆ చక్రాలు అలైన్ ఎప్పుడు ఉంటాయనంటే మనం ఆ చక్రాలు క్లీన్స్ చేసుకుంటేనే అవి సరిగ్గా ఉండి వాటికి సంబంధించినవన్నీ క్రియలు సరిగ్గా జరుగుతాయి. అవి కనుక ఎక్కడైతే అపశృతి జరిగినట్టయితే మనకి అనారోగ్య సమస్యలు చాలా మటుకు ఇప్పుడు అనారోగ్య సమస్యల కంటే ఎక్కువగా నా అనుభవంలో చూస్తుంది ఏంటంటే డిప్రెషన్, స్లీప్ డిజార్డర్స్, ప్లస్ ఈగో, యాటిట్యూడ్, యాంగర్ ఇష్యూస్ ఇలాంటివన్నీ ఎక్కువగా జరుగుతున్నాయి. సో ఇవి ఎందుకు అని అంటే ఎప్పుడైతే మనకి థర్డ్ ఐ, క్రౌన్ చక్ర, రూట్ చక్ర, ఈ అంటే రూట్ చక్ర అంటే మూలాధార చక్రము,
ఇలాంటి కొద్దిగా బ్యాలెన్స్ సరిగ్గా లేదు అని అన్నప్పుడే మనకి ఇలాంటి ఇబ్బందులొస్తాయి. సో, దానికి సరియైన మార్గం ఇది. ఈ 7 చక్ర. ఇప్పుడు నేను కూడా ధారణ చేస్తానిది. ఎందుకంటే నేను కూడా మనిషినే గదా! అన్ని రోజు ఒక 30, 40 కన్సల్టెన్సీస్ చేసి మళ్ళీ నేను స్పెసిఫిక్‌గా ఈ 7 చక్ర అలైన్‌మెంట్ వీటికి కూడా మంత్రాలుంటాయి. ఇవి లేకున్నా మంత్రాలతో కూడా చేసుకోవచ్చు. కానీ దానికి ఒక అరగంట, గంట స్పెండ్ చేయాలి. సో, అలా చేయలేము మనము. అందరూ చేయలేరు గదా! అరగంట, గంట చేయాలి అనంటే యోగా చేసుకోవాలి, ఎక్సర్సైజ్ చేసుకోవాలి, దీనికి కూడా చేసుకోవాలి, టైం కేటాయించాలి అనంటే కొద్దిగా ఇబ్బందే కదా! సో, అలా చేసుకోలేము అని అనుకున్న వారికి ఇది మంచి పరిహారం. ఇది కనుక ధారణ చేస్తే మనకి క్విక్‌గా అవుతది అన్నట్టయితే నేను చెప్పట్లేదు. క్విక్‌గా ఎవ్వరికి ఏది జరగదు. క్విక్‌గా అయ్యేది మనకి లాంగ్ రన్‌లో రిజల్ట్స్ అయితే రావు. సో, ఇది స్లో, స్లోగా మనకి అన్ని చక్రాస్ అలైన్ అయిపోతాయి. తప్పకుండా అందరూ వేసుకోండి. అద్భుతమైన ఫలితాలైతే వస్తాయి.